ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూలై 15. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 8వ అధ్యాయము 18 నుంచి 34 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. వ్యాఖ్యానాంశం సిలువలో తలవాల్చెను. వ్యాఖ్యానాంశం సిలువలో తలవాల్చెను. వ్యాఖ్యానం: మన ప్రభు అయిన యేసు ఎక్కడికి వెళ్ళినా ఆయనను వెంబడిస్తానని చెప్పి ముందుకు వచ్చిన శాస్త్రితో ప్రభువు తాను వెళ్ళే మార్గము ఒకడు తనను తాను పూర్తిగా ఉపేక్షించుకొని వెళ్ళవలసిన మార్గమని తెలియజేశాడు. ఆకాశ పక్షులను గూర్చి మన పరలోకపు తండ్రి శ్రద్ధ కలిగి ఉన్నాడు అని మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనంలో చదువుతాం. ఆ ఆకాశ పక్షులను సృజించిన మన ప్రభు అయిన యేసు ఈ భూలోకములో ఉన్నప్పుడు ఆయన కంటే ఆకాశ పక్షులే అన్నీయూ కలిగి ఉన్నవి. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు. ఆయన తన తల వాల్చుకోవటానికి కూడా భూమి మీద ఆయనకు స్థలము లేకపోయాను. సిలువలో ఆయన తన కార్యమును ముగించి సమాప్తమని పలికిన తర్వాత మాత్రమే తన తల వంచి విశ్రమించాడు. ఈ సందర్భంలో మరొక ప్రత్యేకమైన విషయం: ఈ రెండు సందర్భాలలో గ్రీకు భాషలో ఒకే క్రియాపదం వాడబడింది. ఉదాహరణకి మత్తయి సువార్త 8వ అధ్యాయము 21వ వచనంలో మరొకడు ఆయన ఆహ్వానానికి సాకులు చెప్పుచున్నాడు. అతడు చెప్పిన కారణం సరైనది అన్నట్లుగానే కనబడుతుంది. తన తండ్రి అంత్యక్రియలకు హాజరు కావడం కంటే సమంజసమైంది ఏముంటుంది? అయితే ఎంత అత్యవసరమైన విధి అయినా ప్రభువు ఆజ్ఞకు చెందవలసిన మొదటి స్థానములోకి ఏదీ రాకూడదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం ఈ సందర్భంలో చదవండి. ఆ ఇద్దరు వ్యక్తులు చివరికి ఏమి చెయ్యాలని నిర్ణయించుకున్నారో మనకు చెప్పబడలేదు. ప్రభు అయిన యేసు పిలుపునకు మనం స్పందించామా అనేది మనం తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం. మన ప్రభు అయిన యేసు తుఫానులో సముద్రం దాటడం అనే ఈ సుపరిచితమైన సంఘటన విశ్వాసి యొక్క భూ సంబంధమైన ప్రయాణానికి చక్కని పోలిక. విశ్వాసి ఎన్నో తుఫానులను ఎదుర్కొంటాడు. అయితే విశ్వాసి యొక్క రక్షకుడు పంచభూతాలకు కూడా యజమాని. ఆయన అతనికి తోడుగా ఉన్నాడు అని కీర్తన గ్రంథం 23వ కీర్తన 4వ వచనంలో చదువుతాం. ఆయన గాలిని, తరంగములను, అనారోగ్యాన్ని, మరణాన్ని కూడా ఆజ్ఞాపించగలడు. అదేవిధంగా గదరేనీయుల దేశములో దయ్యము పట్టిన ఇద్దరిని విడిపించినట్లు సాతాను శక్తులను కూడా ఆజ్ఞాపిస్తాడు. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.